గట్కేసర్ మండల్ వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 810లో 1975లో చేసిన లేఅవుట్ లో 80 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశామని, ఆ సమయంలో ఇక్కడ ఎలాంటి చెరువు నీళ్లు లేవు అని ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సోమిరెడ్డి అన్నారు. మేము కొనుగోలు చేసిన ఫ్లాట్లకు 14% LRS కట్టి వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటి నిర్మాణం కొరకు G+2 అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణం చేపడుతుంటే సంబంధిత అధికారులు అడ్డుకొని కూల్చివేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 814లో చెరువే లేదని, 23 ఎకరాల 23 గుంటలు తమ అగ్రికల్చర్ భూమి ఉందని పూస భగవాన్ దాస్ అనే బ్రదర్స్ 2021లో హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగిందని, అయినప్పటికీ ఇది చెరువు ప్రాంతం బఫర్ జోన్ ఉందని అంటూ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇకనైనా సంబంధిత పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. విలేజ్ మండల్ గట్కేసర్ డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి వెంకటాపురం విలేజ్లో మా ప్లాట్లు మేము 6 ప్లాట్లు మాయి. దానికి మేము 4 ప్లాట్ల గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకున్నాము. G+2 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే అది FTL వస్తుంది, బఫర్ జోన్లు వస్తుంది అని చెప్పేసి ఏదో పరమేష్ గారు వచ్చేసి మొన్న 3 days బ్యాక్ వచ్చేసి కూడా గొడవ చేసిండు. మళ్ళీ ఇవాళ RI గారు వచ్చిర్రు. ఈరోజు పేపర్లు చూపించమన్నాడు. పేపర్లు చూపించిన అతను వెళ్ళిపోయాడు. చూసి అవి తర్వాత మొన్న వచ్చిన వాళ్ళు ఏం చేసిరో అది బఫర్ జోన్లో వస్తుంది అని చెప్పేసి మళ్ళీ పేపర్లో ప్రకటించారు వాళ్ళు. అది ఇక్కడ ఈ చెరువు కాదు, ఇది ఖాళీ అగ్రికల్చర్ ల్యాండ్. ఈ 814లో పూస భగవాన్ దాస్ అనే బ్రదర్స్ వాళ్ళు ఇది మాది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి 23 ఎకరాల 23 గుంటలకు వాళ్ళు కోర్టులో కేసేసారు. దీని విషయంలో ఎవరు కానీ RI కానీ లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ వాళ్ళు కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎవరు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పేసి హైకోర్టులో కేసు నడుస్తుంది. కేసు నెంబర్ వచ్చేసి 1221, డేట్ వచ్చేసేసి 28/1/2021లో ఇది కేసు నడుస్తుంది. వాళ్ళు ఆ కోర్టు కేసు ఉన్నాక కూడా వాళ్ళు వచ్చేసి బఫర్ జోన్ అంటారు, అదేమో మా అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. వాళ్ళు రోజు ఎవరన్నా వచ్చేసేసి కూలగొడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటారు, భయభ్రాంతులు చేస్తారు. కట్టుకునేటోళ్ళు మొత్తం కట్టుకుని మొన్న మేము కూడా 3 days బ్యాక్ మేము కూడా ప్రెస్తో మాట్లాడేసేసి పేపర్లు వేయించినాము. మళ్ళీ ఈరోజు వచ్చేసి అదే తతంగం చేస్తారు వాళ్ళు. నిన్న కూడా ఒక ఆయన వచ్చి ఫోటోలు తీసుకొని పోతుండ్రు. మేము ఈ లేఅవుట్ వచ్చేసి 1975లో లేఅవుట్ అయింది. ఇక్కడ దాదాపుగా ఒక 80 ప్లాట్లు ఉంటాయి. ఆల్రెడీ బిల్డింగులు కూడా 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా కట్టుకున్నారు. ఎప్పటి నుంచో నివాసితులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇది బఫర్ జోన్ వచ్చేస్తుంది, 8-10 మొత్తం బఫర్ జోన్ అని చెప్పేసి అంటారు. ఏఈ ఆఫీసులో పోయి మేము మ్యాప్ చూస్తే అక్కడ ఖాళీ 42 acres, తర్వాత 44 acres ఏదో అంటున్నారు, కానీ అది కూడా బఫర్ జోన్లో లేదు. వీళ్ళేమో అగ్రికల్చర్ ల్యాండ్ అనే కేసులో ఉంది ఆల్రెడీ. వీళ్ళు రావద్దని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టులో కేసు పెట్టారు. ఆ ఫైల్ అందుకనే ఆ ఫైల్ నెంబర్ కూడా ఇచ్చిన, డేట్ కూడా ఇస్తున్నాం మేము. మళ్ళీ ఎవరు రాకుండా ఉంటే మంచిది. వస్తే మాత్రం మేము కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తామని చెప్పేసి అందరం కలిసి 80 మెంబర్స్ 80 హౌసెస్ ఉన్నాం. అందరం కలిసి కూడా మా డిమాండ్ ఏముంది, మేము మా జాగాలో మేము ఇల్లు కట్టుకుంటున్నాము. మాకు ఎవరు వచ్చేసి మమ్మల్ని ఆపాలని చెప్పేసి కానీ అది కానీ మాకు పర్మిషన్ లేకుండా కడుతున్నామని చెప్పేసి అటు పర్మిషన్ ఉంది మాకు. గ్రామ పంచాయతీ పర్మిషన్ అన్నా కూడా మేము మీ సేవలు కట్టినాము, 14% కట్టేసి బిల్డింగ్ పర్మిషన్ కూడా కట్టినాము. లేబర్ ఛార్జ్ కూడా కట్టించుకోరు మా దగ్గర. దాదాపు ఒక 300 గజాలకు దాదాపు 4 లక్షల రూపాయలు మీ సేవలు కట్టినాము. మళ్ళీ ఇక 4 లక్షల రూపాయలు బిల్డింగ్తో దాని పర్మిషన్ అని చెప్పి 4 lakhs అట్లా ప్రతి ఒక్కరు కట్టారు. 200 yards ఉంటే 2 lakhs చిల్లర అట్లా పేమెంట్ కూడా చేసి అని పేమెంట్ కట్టేసే బిల్డింగ్లు కడుతున్నారు. వాళ్ళు వచ్చి పర్మిషన్ లేదంటారు, బఫర్తో మీరు కడితే కూలగొడతామంటారు. అది వాటిలో రాకుండా చూడాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్ 35 కోట్లు అదండి మొన్న చెప్పిన. అది నిన్న ఒక సాయి కుమార్ అనేట ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ అంట ఇరిగేషన్ దాంట్లో, అతను వచ్చేసి ఫోటోలు తీసేసి నిన్న పేపర్లు వేసారు.
అయితే ఆ పేపర్ ప్రకటన కూడా అది అవాస్తవం. అది ఇక్కడ రైతులు ఏదో ఇచ్చారు మాకంటే ఆ రైతుల పేర్లు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. రైతుల పేరు మెన్షన్ ఇప్పుడు నేను ఇస్తున్నా కాబట్టి నా పేరు చెప్తున్నా, నేను సోమిరెడ్డి, నా పేరు దాయం సోమిరెడ్డి. వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళ రైతుల పేర్లు చెప్తే బాగుంటుంది. ఉట్టిగానే వాళ్ళే ప్రకటన చేసుకొని వాళ్ళే వచ్చేసి ఏదో కూలగొడతామంటారు. ఈ చెరువు కింద ఒక ఎకరం పొలం కూడా లేదు. ఇది చెరువే కాదు, అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది. కాబట్టి ఇది కూడా ఆలోచించాలని చెప్పేసి గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళు ఎవరు రాకుండా చూడాలని చెప్పేసి పై అధికారులను, ఇరిగేషన్ వాళ్ళని కానీ, ఎంఆర్ఓని కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు కూడా ఈ కాపీ కావాలంటే మీకు కూడా ఇస్తాం. మీకు కూడా కోర్టు నోటీసులు వచ్చిండొచ్చు ఆల్రెడీ. అందుకనే మీరు పరిశీలించేసి మీకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుంది. అది రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు.